హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అట్ ద క్యూట్ చైత్రాస్. చాలా రోజుల తర్వాత సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. అందరూ ఊరికి వెళ్తున్నారు కదా, ఇంకా మేము కూడా ప్యాకప్ అవుతున్నాం ఊరికి సమ్మర్ హాలిడేస్కి. సో క్యాప్స్ అట్లాంటివి ప్యాక్ చేసుకుంటున్నాము. ఇంకా అందరూ సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఊరికి అలా వెళ్తున్నారు. మేము అత్తయ్య వాళ్ళ ఊరి నుంచి ఇంకా మా డాడీ వాళ్ళు పక్కనే అనమాట. సో మేము ఒక 1 month ఎంజాయ్ చేద్దామని చెప్పి అందరూ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. ప్యాక్ చేసుకున్న తర్వాత కొంచెం సమ్మర్ అప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ మాత్రం పెట్టుకోవాలి. సమ్మర్ మిగతా సీజన్ అంతా వేరు, సమ్మర్ చాలా కొంచెం కూరగాయలు మిగిలాయి, కొంచెం కింద ఇద్దామని చెప్పి ఒక కవర్లో పెట్టేశాను. ఇంకా చిన్న చిన్నవన్నీ ఇంట్లో మిగిలినవి ఇంక ఊరికి తీసుకొచ్చుకుంటున్నామని చెప్పి బ్యాగ్లో పెట్టుకున్నాను. సో అట్లనే నేను ఇట్లా చూడు మా పాప ఇంకా మేము ఊరికి వెళ్తున్నాం కదా అని చెప్పి ముందు రోజే చూడు కప్స్ ఎలా చేసిందో కట్ చేసి మోడల్గా హ్యాండ్ బ్యాగ్ లాగా, బుట్టల్లాగా, సన్ఫ్లవర్ లాగా అంట అలా కట్ చేసి పెట్టింది. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. నేను ఒక జిప్ లాక్ కవర్లో చార్జర్స్ వైట్స్ అని ఇలా ప్యాక్ చేసుకున్నాను. అందరూ ఊరికి వెళ్ళాలని ఎంతో హ్యాపీగా ఉంటారు కాబట్టి సో నేను కూడా హ్యాపీగానే ఊరికి రెడీ అవుతున్నాను తొందర ఫాస్ట్గా. హాలిడేస్ అంటేనే కొంచెం ఎంజాయ్మెంట్ కాబట్టి, ఎంజాయ్మెంట్ ఏమో కానీ ఎండలకి వాచిపోతుంది అనమాట, ఎక్కువ ఎండలు ఉన్నాయి. సో మేము ఎర్లీ మార్నింగే బయలుదేరుతున్నాం అని చెప్పి నేను ముందు రోజు లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం టిఫిన్ కానీ. మాకు కర్నూలు హైవే మీద మేము టిఫిన్కి ఆగామన్నమాట. ఇట్లా లోపలికి వస్తుంటే ఈ బుట్టలతో లైటింగ్ అంతా కొంచెం డెకరేషన్ వెరైటీగా అనిపించింది. సో అందుకనే వీడియో తీశాను. కొంచెం ఒక బుట్టలో లైట్స్ ఉన్నాయన్నమాట. కొంచెం నైట్ అయితే ఇంకొంచెం లుక్ బాగుంటుందేమో. నేను మార్నింగ్ టిఫిన్కి ఆగాము. చాలా కొంచెం కొత్తగా అనిపించింది. బుట్టలతో మామూలుగా పందిళ్ళలాగా ఉంటాయి కానీ బుట్టలో లైట్లు ఇలాంటివి తెలియదు. సో మా పాప ఇడ్లీ సాంబార్ మా పాపకి. సో ఇది తీసుకున్నాం ఎర్లీ మార్నింగ్ కాబట్టి 8:30-8కి అట్లా టిఫిన్ తిన్నాం. ఎర్లీ మార్నింగే బయలుదేరాము కొంచెం కాఫీ తాగేసి. ఇంకా తింటూ కారు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నాక వాళ్ళకంటూ ఏదో ఒక బొమ్మ ఏదో ఒకటి చూపిస్తూనే వాళ్ళకి టిఫిన్ అనేది ఎంజాయ్ చేస్తుంటారు. మేమేమో దోశ తిన్నాం. దోశ తర్వాత ఇడ్లీ కొంచెం సాంబారు చట్నీ, ఇంకా వాళ్ళ ఇష్టం, పిల్లలకి ఏది ఇష్టమైతే అదే పెట్టాలి మనము జర్నీలు అప్పుడు మాత్రం కంపల్సరీ. సో ఇట్లా అనమాట. ఇది ఊరికి వస్తే మాత్రం ఎండలకి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు. నేను ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము కారులో కాబట్టి మాకు తెలియలేదు. వచ్చి 2 days అవుతుంది. మాకు చాలా ఎండలు ఎక్కువగానే అనిపిస్తున్నాయి. సో మీరు కూడా కొంచెం ఎండలకి బయటికి వెళ్ళకుండా ఈవినింగ్ టైంలోనే 5 అవుతున్నా కూడా చాలా వేడిగా ఉంటుంది. సో ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. సో నేను కాఫీ తాగలేదు, ఇంకా వాళ్ళు కాఫీ పట్టుకున్నారనమాట. సో ఇదన్నమాట వీడియో. ఇలా జర్నీ చేసాము. సో మధ్యలో జర్నీలో వెళ్తూ ఉంటే ఇక్కడ సూర్యదేవుడు టెంపుల్స్ చాలా తక్కువ అనిపిస్తుంటాయి. సో తీసాను. అసలు ఎంతకుముందు ఈ అడవులు ఎంత గ్రీనరీగా, ఎంత పచ్చగా, ఎంత బాగుంటాయో అసలు చూస్తూ ఉంటే చాలా లాంగ్ ఉంటుంది అనమాట. ఒక 5 kilometers ఉంటుంది ఈ కొండ. అలాంటిది అసలు ఒక్కదిక్కడ కూడా గ్రీనరీ అనేది లేదు. చాలా ఇదిగో చూడండి, మీరే చూస్తున్నారుగా ఈ ఎండలకి ఎలా అయిపోయిందో. ఎంత పచ్చగా ఎంత బాగుంటుందో. పెద్ద చెట్లు ఏమీ ఉండవు కానీ చిన్నవైనా పచ్చగా చాలా బాగుంటుంది అనమాట. అలాంటిది అస్సలు చిన్న చెట్లు కదా, అక్కడక్కడ మాత్రమే పచ్చదనంగా అనిపిస్తుంది. అసలు ఏం కనిపించట్లేదు, డైరెక్ట్గా నేలే కనిపిస్తుంది. చూస్తున్నారు ఆ వీడియోలో కొంచెం. సో అంత అసలు ఏం లేదు, అందుకే వీడియో తీసాను. అంత ఎండలు ఉన్నాయన్నమాట. అసలు వర్షాకాలం అయితే లేదంటే ఇట్లా చలికాలం అప్పుడు చాలా బాగుంటుంది. ఈ కొండను చూస్తూ ఉండిపోవచ్చు, అంత బాగుంటుంది. ఎత్తేం ఉండదు, పొడవుగా ఉంటుంది, చాలా లాంగ్ 5 kilometers అట్లా ఉందన్నమాట. పొడవుగా ఉంటుంది. ఇంకా మేము జర్నీ స్టార్ట్ అయ్యాము. ఇంకా తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఎంత పొడవు ఉందో చూడండి, వస్తూనే ఉంటుంది. సో అత్తయ్యకి కాల్ చేసి పప్పు, పచ్చడి అవి ఉన్నాయని చెప్పి చేయమన్నాము. లంచ్ టైంకి వస్తామని చెప్పి మేము ఆకలికి ఉండలేక ఫస్ట్ వెళ్తానే ఫుడ్, ఇంకా మా మామయ్య పనుకున్నాడు, ఫుడ్ తినేసాం. వెళ్తానే ఆకలికి ఉండలేక ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకున్నాం అనమాట. చాలా ఆకలి అయిపోయింది. ఎందుకంటే అక్కడ టిఫిన్కి ఎక్కువ తినలేకపోయాను టిఫిన్. ఇంకా మేము వచ్చామని చెప్పి మా అన్నయ్య వాళ్ళు వచ్చారు. మా అన్నయ్య వదిన, మా చైత్ర ఇంకా వీళ్ళని చూసి బుడదలో ఆడుకుంటూ ఉంది. వాళ్ళని చూసి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని లోపలికి వస్తుంది. ఇంకా మా పాప వచ్చిందంటే ఇక చెప్పానుగా లాస్ట్ వీడియోలో చూపించా ఉంటాను. ఇంక ఇక్కడికి వస్తే ఈ మట్టి, వాటరు, అసలు ఎట్లా ఆడుతుందో. 5 నుంచి 6 వరకు ఈ వర్క్ అనమాట మా పాపది.
అలా ఎంజాయ్ చేస్తుంది, మట్టిలో ఇలా చేసుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి శివుడు ఇలా బొమ్మలు చేసుకుంటూ శివుడు అట్లా అంటారు. ఇంకా వాళ్ళ గేమ్స్ వాళ్ళవి. సో ఇదనమాట మా ఇల్లు, ఇలా ఉంటుంది ఓవరాల్గా. వెనక ఉండేది మామిడి చెట్టు, ఫుల్గా ఉన్నాయి మామిడికాయలు. అది కూడా వీడియో తీయాలి, రేపు కోద్దామని చెప్పి వీడియో తీయలేదు. రేపు కోసేటప్పుడు వీడియో తీస్తాను. చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. ఇంకా మా అన్నయ్య వచ్చాడు కదా, ఇంకా గేమ్స్, ఇంకా అది మట్టిలో గెలకడం అయిపోయిందనమాట. ఇప్పుడు క్రికెట్ మీద పడింది. బాలయ్య మావయ్య బాలు అని చెప్పి ఇంకా మా అన్నయ్యని ఆడిస్తుంది. ఇంకా వాడు బాల్ వేస్తుంది, ఆడుతూ ఉంది. ఇంకా కాసేపు ఉండి స్నానం చేపించి కాసేపు మళ్ళీ వెళ్ళిపోయారు మా అన్నయ్య వాళ్ళు. కాస్త ఎంజాయ్మెంట్ అనేది పల్లెటూరులో కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ సమ్మర్లో. కాకపోతే ఎండలు తిరగలేరు ఆడలేరు, కానీ ఎక్కువ మాత్రం సమ్మర్లో బాగుంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అట్ ద క్యూట్ చైత్రాస్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అట్ ద క్యూట్ చైత్రాస్.